హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐశ్వర్య శెట్టి. ఈ రోజు నేను హైదరాబాద్ టు తిరుపతి వందే భారత్‌లో ట్రావెల్ చేస్తున్నా. సో, నా ఎక్స్‌పీరియన్స్ మొత్తం ఈ వ్లాగ్‌లో చెప్పబోతున్నా. అంటే జర్నీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, టికెట్ డీటెయిల్స్ ఏంటి అన్నీ. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుండి తిరుపతికి ఇది వీక్లీ 6 డేస్ రన్ అవుతుంది. ట్యూస్‌డేస్ మాత్రం ఉండదు. నార్మల్ ట్రైన్స్‌లో మనకి హైదరాబాద్ టు తిరుపతి వెళ్ళాలంటే 12-14 అవర్స్ టైం పడుతుంది. కానీ ఈ ట్రైన్‌లో మాత్రం 8 అవర్స్ ఆర్ 8.5 అవర్స్‌లోనే వెళ్ళిపోవచ్చు. యావరేజ్ స్పీడ్ 110-120 km/h. సో, ఇంకా ఇంత ఫాస్ట్‌గా వెళ్ళే ఛాన్సెస్ గూడా ఉంటాయి. టైం మాత్రం సేవ్ చేసుకునే అనుకునే వాళ్ళకి ఈ ట్రైన్ అనేది పర్ఫెక్ట్ ఆప్షన్. ఈ ట్రైన్‌లో 2 రకాల సీటింగ్ ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి చైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ కార్. ఈసీ అండ్ సీసీ అంటారు షార్ట్ ఫామ్‌లో. సీసీ అనేది కొంచెం అఫోర్డబుల్‌గా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ చైర్ అనేది కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. నాకు పడిన టికెట్ 1695 రూపీస్. ఇది ఇంక్లూడింగ్ ఫుడ్. ఒకవేళ మీరు ఫుడ్ వద్దు అనుకుంటే మీరు ఒక 400 ఏదో తగ్గించుకోవచ్చు. సో, 1200-1300 మధ్యలో టికెట్ ప్రైస్ పడుతుంది. ఈసీ అంటే ఒక 3095 రూపీస్ పడుతుంది. ఒకవేళ మీరు ఫుడ్ వద్దు అనుకుంటే 2600 పడుతుంది. సో, టికెట్స్ అనేవి ఐఆర్‌సీటీసీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈజీగా బుక్ చేసుకోవచ్చు. మీకు చాయిస్ మీ చాయిస్ అది. ఫుడ్ బుక్ చేసుకోవాలా వద్దనేది కంప్లీట్‌లీ మీ ఇష్టం. ఫస్ట్ మనం ట్రైన్ బోర్డ్ అవ్వగానే 2 వాటర్ బాటిల్స్ మన టికెట్ పైన ఫ్రీగా తీసుకోవచ్చు. ఎక్స్‌ట్రా తీసుకుంటే ఎక్స్‌ట్రా డబ్బులు పే చేయాల్సొస్తది. సో, 7:30 ఆ టైంకి మాకు జింజర్ చాయ్ ఇంకా యూనిబిక్ ఏసి ఇచ్చారు. ఇది మనం హాట్ వాటర్‌లో మిక్స్ చేసేసుకుంటే టీ అయిపోతుంది. టేస్ట్ వాస్ వెరీ డీసెంట్. నాకు బిస్కెట్స్ అయితే చాలా నచ్చాయి. సో, ఒకటి ఐ వాంటెడ్ టు సే, మీరు ఒకవేళ ఓల్డ్ ఏజ్ పీపుల్‌తో గానీ, పిల్లలతో గానీ ట్రావెల్ చేస్తే మాత్రం ఈ ట్రైన్‌ని నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే 8 అవర్స్ పెద్దవాళ్ళు అంతసేపు కదలకుండా కూర్చోవడం అనేది ఇట్స్ వెరీ మచ్ డిఫికల్ట్. అండ్ పిల్లలు మాత్రం లేదండి. అంటే మీరు స్లీపర్స్‌లో గానీ, ఏసీస్‌లో గానీ ఇట్లా బయట కంపార్ట్మెంట్స్‌లో తిరగడానికి ఆప్షన్ ఉంటది. ఇక్కడ అలా జరగదు. ఎందుకంటే ట్రైన్ అనేది 120-110 స్పీడ్‌లో ఉన్నప్పుడు ఇట్స్ కొంచెం రిస్కే, కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ వాళ్ళు ఎప్పుడు సర్వ్ చేస్తూ, క్లీన్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రిటీ మచ్ క్రౌడెడ్ గానే ఉంటది. మనకంత స్పేస్ ఉండదు. సో, లంచ్ అనేది మాకు ఏ టైంకి అంటే బ్రేక్‌ఫాస్ట్ అనేది మాకు ఏ టైంకి సర్వ్ చేశారు అంటే మిర్యాలగూడ, అంటే నల్గొండ దాటిన తర్వాత మిర్యాలగూడలో సర్వ్ చేశారు. అరౌండ్ 8 అనుకోండి. 7:30, 8 అలా. సో, నాకైతే ఫుడ్ అనేది డీసెంట్ గానే అనిపించింది. మీకు ఒకవేళ కొంచెం సెన్సిటివ్ స్టమక్ ఉంటే మీరు స్కిప్ చేయొచ్చు. సో, 8 కల్లా సర్వ్ చేశారు. దాంట్లో ఏమేమి ఉన్నాయి అంటే సాంబార్ ఉంది, వడ ఉంది, ఉప్మా ఉంది, సేమియా సర్వ్ చేశారు. అంటే నేను ఇన్ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చట్నీ ఉంది అండ్ మఫిన్ కూడా ఉంది. మఫిన్ ఇస్ టూ స్వీట్ ఫర్ మీ. నేను తినలేదు. మిగతావన్నీ నాకు చాలా నచ్చాయి. సో, ఉప్మా కూడా చాలా మంచి బఠానీ, ఎవ్రీథింగ్ వెజిటబుల్స్ యాడ్ చేశారు. సో, 9:45కి అలాగా గుంటూరు రీచ్ అయిపోయాము. సో, అక్కడే మనకి మోస్ట్‌లీ లంచ్ అనేది ఐ గెస్ లోడ్ చేస్తారనుకుంటా, యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ ఐ గాట్. సో, ఆ తర్వాత 12:37కి నేను ఇంకా వెయిట్ చేస్తున్నా లంచ్ ఎప్పుడొస్తది అని. బికాస్ ట్రావెలింగ్‌లో నాకు చాలా ఆకలైతది. సో, షార్ప్ 1:00కి నాకు లంచ్ తెచ్చిచ్చారు. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఫుడ్ ఆప్ట్ చేసుకోవడం, ఆప్ట్ చేసుకోకపోవడం అనేది కంప్లీట్‌లీ ఐఆర్‌టీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే పాసిబుల్ ఉందండి. వేరే దగ్గర మీరు బుక్ చేసుకుంటే అసలు జరగవు. అండ్ మాకు ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు ఆఫ్టర్ లంచ్. లంచ్‌లో ఏమి ఇంక్లూడ్ చేశారు అంటే జీరా రైస్, ఒక ఆకుకూర పప్పు, కోఫ్తా కర్రీ, రోటీస్ ఇచ్చారు. ఒక 2 రోటీస్, ఇంకొక ఆలూ కర్రీ అండ్ ఒక కర్డ్ బాక్స్ ఇచ్చేస్తారు. సో, ఇదంతా నీట్‌గానే ఉంది. కమింగ్ టు ది ఇంటీరియర్స్. సో, ఇక్కడ వాళ్ళకి అవెన్స్ ఉంటాయి. అందుకే మన ఫుడ్ అనేది ఎప్పుడైనా సరే వేడిగా సర్వ్ అవుతది. మీకు ఇంకేమైనా స్నాక్స్ కావాలి అంటే వాళ్ళు ఇక్కడ బిన్స్ తీసుకొని వస్తారనమాట. అంటే మీరు ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్లైట్‌లో ట్రావెల్ చేసి ఉంటే వాళ్ళు తీసుకొస్తారు కదా, సేమ్ అలాగే ఉంటది. సో, మీరు పే చేసి స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. మీరు ఎక్స్ట్రా మీల్ కావాలంటే కూడా మీరు ఎక్స్ట్రా పే చేసి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ డోర్ గ్రీన్ కలర్ బటన్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కానీ, లేదు మీరు రాంగ్ ట్రైన్ బోర్డ్ అయ్యారు అంటే ఆ బటన్‌ని మీరు ప్రెస్ చేస్తే ఖచ్చితంగా ట్రైన్ ఆగిన తర్వాతే డోర్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ బటన్ ఎంతసేపు యాక్సెసిబుల్ ఉంటదో మనం చెప్పలేము. ఎందుకు అంటే నేను ఈ ట్రైన్ ఎక్కేదానికన్నా ముందు ఒక పెద్ద సీన్ క్రియేట్ అయిందనమాట. నేను చెప్తాను. బిఫోర్ దాట్ ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు ఒకవేళ సన్నీ డేస్ అంటే ఎండాకాలంలో ట్రావెల్ చేస్తే ఇది మీరు క్లోజ్ చేసుకుంటే డైరెక్ట్ ఎండ మీ మొహం పైన పడకుండా ఉంటుంది. సో, దిస్ ఇస్ వెరీ స్మార్ట్ థింగ్. నాకు ఈ ట్రైన్‌లో ఇంటీరియర్స్ అన్ని చాలా నచ్చాయి.
సో నేను ఏం చెప్తున్నా అంటే మేము దీనికన్నా ముందు వైజాగ్ ట్రైన్ ఎక్కాము, అదే తిరుపతి ట్రైన్ అనుకొని. సో మేము బయటకు రావడానికి ఆ బటనే మేము లిటరలీ చెప్పాలంటే ఆ బటన్ మమ్మల్ని కాపాడింది. ట్రైన్ ఆల్రెడీ మూవ్ అయిపోయింది, ఆ బటన్ ప్రెస్ చేసినందుకే ఆ ట్రైన్ ఆగి మేము దిగాము. అండ్ లేట్ అయిన వాళ్ళు ట్రైన్ ఎక్కారు, మా వల్ల ఇంకొకరికి కూడా హెల్ప్ అయిందని అనుకున్నాము. సో ఎప్పుడైనా సరే మీరు వందే భారత్ ఎక్కితే 1-2 సార్లు ట్రైన్ నెంబర్ చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు ఖచ్చితంగా ట్రైన్ టైంకి అంటే 1/2 అవర్ 45 మినిట్స్ ముందే రావడం అనేది ఉత్తమమైన పని. లేట్ అవుతే మాత్రం మీరు ఖచ్చితంగా ట్రైన్ మిస్ అయిపోవడమే. ఎందుకంటే ప్రతి స్టేషన్ లో 1 to 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే ఉంది. సో పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, ఎక్కువ లగేజ్ ఉన్న వాళ్ళకి ఈ ట్రైన్ అస్సలు నేను సజెస్ట్ చెయ్యను. ఇది నా ఫుల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి. మీరు ఆల్రెడీ ట్రైన్లో ట్రావెల్ చేశారా? అయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి ఐశ్వర్య శెట్టి యూట్యూబ్ ఛానల్. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వ్లాగ్లో నేను ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది తిరుపతిలో ఏ టెంపుల్స్ ని కవర్ చేశాను. అండ్ గోవిందరాజ స్వామి టెంపుల్ గురించి చాలా మందికి తెలియదు కదా, అది కూడా